రైట్. గుప్తా అమిత్ రెడ్డి దీనికి సంబంధించి బిగ్ టీవీతో మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు సో ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం మనం ఒకసారి. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఎందుకు వాళ్ళని బయటపడే ప్రయత్నం కేటీఆర్ గారు చేసినారు అని అంటే, మరి ఇతోధికంగా వాళ్ళకు 37 కోట్ల రూపాయలు పార్టీ కోసం అని చెప్పేసి కాంట్రిబ్యూట్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన బరువు బాధ్యతల నుంచి ఇక్కడ ఆ నష్టాల నుంచి బయటపడే ప్రభుత్వం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది కేటీఆర్ గారు చేసినట్టు కనబడతా ఉంది. కేటీఆర్ గారు మీరు నేను డిబేట్ చేయవలసిన అవసరం లేదు. వ్యక్తిగతంగా తనే ప్రెస్ మీట్లో చెప్పినారు, గ్రీన్ కోకి సంబంధించిన ఫౌండర్స్ వ్యక్తిగతంగా నాకు చాలా దగ్గర మిత్రులు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో వాళ్ళ మధ్యలో ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది కేటీఆర్ గారే ప్రూవ్ చేశారు. వాళ్ళ మధ్యలో కమర్షియల్ ట్రాన్సాక్షన్ అనేది ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో జరగడం అనేది అది నేను మీరు చెప్పవలసిన అవసరం లేదు, అది పబ్లిక్ రికార్డు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించిన డేటా అనేది రిలీజ్ చేసినప్పుడు 37 కోట్ల రూపాయలు, అక్షరాల 37 కోట్ల రూపాయలు మనకు బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళ మధ్యలో బంధం ఏంటనేది ప్రజలందరికీ కూడా